జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా భారతదేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఒక మంచి అప్డేట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం చాలా బాగుండదు ఓకేనా మన భారతదేశానికి మూడు వైపులా మూడు సముద్రాలు ఉన్నాయి అవి బంగాళాఖాతం అరేబియా సముద్రం అదే విధంగా హిందూ మహాసముద్రాలు ఉన్నాయి సహజంగా ఈ సముద్రాలలో యుద్ధాలు జరిగేటప్పుడు మనకు విమాన వాహక నౌకలు అయితే అత్యవసరం అవుతాయి ఎందుకంటే ఒకవేళ చైనా గనుక మన అండమాన్ నికోబార్ దీవులపైన దాడి చేసింది అనుకోండి ఏమే మన మెయిన్ల్యాండ్ నుంచి యుద్ధ విమానాలు అక్కడికి చేరుకోవడం కొంత ఇబ్బంది అవుతుంది మధ్యలో ఈ ఆయిల్ను నింపుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అదే విమాన వాహక నౌకలే మన చేతిలో ఉంటే మన యుద్ధ విమానాలను ఈ విమాన వాహక నౌకల మీద నుంచి నేరుగా అండమాన్ నికోబార్ దీవులకు తరలించవచ్చు అన్నమాట ఇక అక్కడ మన యుద్ధ విమానాలు ఏం చేయాలో ఆ పనులు అయితే చేస్తాయి ప్రస్తుతం మన వద్ద ఐఎన్ఎస్ విక్రమాదిత్య అదేవిధంగా ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌకలు ఉన్నాయి మరొక విమాన వాహక నౌకను భారత్ అయితే నిర్మిస్తుంది అయితే ఈ విమాన వాహక నౌకలపైన తీసుకువెళ్ళేటటువంటి యుద్ధ విమానాల సంగతి ఏంది సాధారణ యుద్ధ విమానాలు ఈ విమాన వాహక నౌకల మీద పనికిరావు సముద్రాలపైన యుద్ధం చేసే యుద్ధ విమానాలు కొంత విభిన్నంగా ఉంటాయన్నమాట వీటి ల్యాండింగ్ గేరు విభిన్నంగా ఉండడంతో పాటు చిన్న రన్వే పైన టేకాఫ్ అయ్యేలా ప్రత్యేక ఈ ఎయిర్ ఫ్రేమ్ల వంటి సౌకర్యాలు ఈ యుద్ధ విమానాల్లో ఉండాలి అందుకే నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద డీల్కు దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలకు ఓకే చెప్పింది ఆ డీల్ విలువ ఎంతనో తెలిసిన ఏకంగా 63,000 కోట్ల రూపాయలు ఈ డీల్ క్రింద భారత్ ఫ్రాన్స్ నుంచి 26 నావెల్ రాఫెల్ ఫైటర్లను కొనుగోలు అయితే చేయనుండాలి వీటిలో 22 సింగిల్ ఇంజన్ యుద్ధ విమానాలు కాగా 4 ట్విన్ ఇంజన్ విమానాలు అయితే ఉన్నాయి ఇక ఈ నావెల్ రాఫెల్ యుద్ధ విమానాలను కూడా ఫ్రాన్స్కు చెందినటువంటి రాఫెల్ సంస్థే నిర్మిస్తుంది ఈ ఒప్పందం పైన అతి త్వరలోనే ఫ్రాన్సు మరియు భారతదేశాలు సంతకాలు చేయనున్నాయి అంతేకాకుండా ఈ నావెల్ రాఫెల్ యుద్ధ విమానాల నిర్వహణ స్పేర్ పార్ట్లు లాజిస్టిక్స్ శిక్షణకు సంబంధించినటువంటి అంశాలను ఫ్రాన్స్ ప్రభుత్వమే చూసుకోనుండాలి అంతేకాకుండా ఈ ఒప్పందం ప్రకారం ఈ రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి కీలక విడిభాగాలను మన దేశంలోనే తయారు చేయనున్నారు ఇకపోతే దేశీయంగా తయారు చేసినటువంటి విమాన వాహక నౌకలపైన ఈ రాఫెల్ యుద్ధ విమానాలను మోహరించాలని చెప్పేసి భారత ప్రభుత్వం భావిస్తుంది ఈ రాఫెల్ యుద్ధ విమానాల రాకతో సముద్ర జలాల్లో మన ఆధిపత్యాన్ని అయితే కొనసాగించవచ్చు అన్నమాట అంతేకాకుండా ఈ చైనా యుద్ధ నౌకలకు ధీటుగా మనం ఎదుర్కోవచ్చు తద్వారా మన నౌకాశక్తి గణనీయంగా పెరుగుతుంది అందుకే ఏకంగా 63,000 కోట్ల రూపాయలతో ఈ మెగా అగ్రిమెంట్కు మోడీ ప్రభుత్వం రూపకల్పన చేసింది ఈ ఒప్పందం కుదిరిన 4 సంవత్సరాలకు ఫ్రాన్స్ దేశం మనకు ఈ నావెల్ రాఫెల్ యుద్ధ విమానాలు అయితే అందించడం ప్రారంభించున్నది ఈ రాఫెల్ యుద్ధ విమానాల్లో నౌకాదళ వేరియంట్ కోసం ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నాం ఇదే తొలిసారి ఈ ఒప్పందం కుదిరిన తేదీ నుంచి దాదాపు 4 నుంచి 5 సంవత్సరాల వ్యవధిలో భారత్కు రాఫెల్ మెరైన్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ను సరఫరా చేస్తుంది ఫ్రాన్సు 2029 చివరిలోనో లేదా 2030 తొలి 3 నెలల వ్యవధిలోనో మొదటి విడత ఈ రాఫెల్ మెరైన్ క్రాఫ్ట్స్ భారతదేశానికి అయితే అంతాయన్నమాట ఈ ప్రక్రియ మొత్తం కూడా 2031 నాటికి పూర్తవుతుంది అర్థమవుతుందా భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి భారతదేశానికి ఒక కంచుకోట నిర్మిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు ఎంతమంది తెలుస్తుంది ఈ విషయాలన్నీ కూడా ఎంతమంది తెలుస్తాయంటాలే ఒకప్పుడు చైనా అంటే ఓయమ్మ చైనా వాళ్ళ దగ్గర అంతమంది సైన్యం ఉన్నారు ఇంతమంది సైన్యం ఉన్నారు వాళ్ళ దగ్గర అటాట్ బాంబులు ఉంటాయి ఇటాట్ బాంబులు ఉంటాయని చెప్తా ఉన్నారు ఆఖరికి పాకిస్తాన్ దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడా పాకిస్తాను చైనా ఈ బొంగులో దేశం ఈ 3 కలిపి వచ్చినా కూడా బొచ్చు కూడా బేకలేవు మనల్ని ఎందుకంటే ఇక్కడ ఉండేది ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి నాయకుడు మనకున్నాడు ఆయన పేరే నరేంద్ర మోడీ అది విషయం నిజంగా నరేంద్ర మోడీ గారి పాలనలో నేనున్నందుకు నేనైతే గర్విస్తున్నా మీరేమంటారా ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి మరెన్నో అద్భుతమైన న్యూస్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్